కొరింథీ మొదటి పత్రిక 10వ అధ్యాయము 5వ వచనం. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికిష్టులుగా ఉండకపోయిరి గనుక అరణ్యములో వారు సంహరించబడిరి. వాక్యము మాట్లాడుతున్న దాన్ని మనము వినే ప్రయత్నం చేద్దాం. పూర్ణ మనస్సుతో, ఆశతో, శ్రద్ధగా ఎప్పుడైతే దేవుని మాటలు వింటామో ఆ వాక్యం మన జీవితంలో అద్భుతమైన పని చేయడం ప్రారంభిస్తుంది. వాక్యాన్ని శ్రద్ధగా వినడం నేర్చుకోవాలి. ఆ వాక్యం శ్రద్ధగా విన్నప్పుడు దేవుని కార్యాలు ప్రత్యేకంగా జరగడం మనం గమనిస్తాం. చూద్దాం ఒకసారి. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి గనుక అరణ్యములో సంహరించబడిరి అని కింది వచనంలో, అంటే 6వ వచనంలో ఇవి ఎందుకు రాస్తున్నాడు అనే విషయాన్ని చెప్తాడు. ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి అంటాడు. ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి అంటాడు. అంటే ఈ సంగతులు మనకు అర్థం చేసుకోవడానికి, లేదా మన జీవితంలో జరిగే సంగతులకు సరితూగేవిగా అవి ఆ దినం జరిగిన సంగతుల్ని ఈరోజు మనము నేర్చుకోవడానికి వీలు కలిగేవిగా ఉంటాయి అని అపొస్తలుడైన పౌలు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. గమనించండి, ఇక్కడ ఒక ప్రశ్న మన జీవితంలో వస్తుంది. ఏమిటంటే 5వ వచనంలో వారు ఎక్కువ మంది దేవునికి ఇష్టులై ఉండలేదు గనుక అరణ్యములో వారు చనిపోయారు అని వాక్యం అంతా అంటూ ఉంది. గమనించండి, ఇప్పుడు ఐగుప్తు దేశంలోంచి వాళ్ళు బయలుదేరారు. దేవుడు వారిని విడిపించి అక్కడ అద్భుతాలు చేసి, సూచక్రియలు చేసి, ఆ తర్వాత ఎర్ర సముద్రం దగ్గరికి వారిని తీసుకొచ్చి అక్కడ కూడా ఆశ్చర్యం చేసి సముద్రంను 2 పాయలుగా చీల్చి 6 నెలలుగా దాన్ని చేసి దాంట్లోంచి బయటికి నడిపించాడు. ఆ తర్వాత బయటికి వచ్చినాక మనం గమనిస్తే వారికి పగలు మేఘస్తంభంగా, రాత్రి అగ్నిస్తంభంగా ఉంటూ నడిచాడు. అంతేకాకుండా వారికి భోజనం కోసం మన్నాను దయచేశాడు, దేవదూతలు తినే ఆహారాన్ని దయచేశాడు. ఇవన్నీ చేసిన దేవుడు వారితోనే ఉంటూ ఉన్నాడు, వారితోనే నడుస్తూ ఉన్నాడు, వారితోనే రాత్రి పగలు ప్రయాణం చేస్తూ దూతను పంపుతూ కొనసాగిస్తూ ఉన్నాడు వారి విషయంలో. అయితే ఇక్కడ ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మనం నేర్చుకోవాలి. ఏమిటి అంటే వారు దేవునికి ఇష్టలుగా ఉండలేదంట. ఇక్కడ ఒక ప్రశ్న ఏమిటంటే, దేవునికి ఇష్టలుగా ఉండడమో ఏమిటి, ఎలా దేవునికి ఇష్టంగా ఉండగలుగుతాము, ఎలా దేవునికి ఇష్టంగా లేకుండా పోతాం అనే విషయాన్ని మనము ఈ రాత్రి నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. దేవునికి ఇష్టలుగా ఉండడం ఎలాగో, దేవునికి ఇష్టలుగా లేకపోతే ఏం జరుగుద్ది, లేకపోతే ఏం జరుగుద్దో మనం చదివాం. ఏమైందంట, వారు అరణ్యంలో రాలిపోయారు. అసలు ఎందుకు రాలిపోయారు? ఎందుకు వారి జీవితాలు మధ్యాంతరంగా పతనమైపోయాయి? ఎందుకు వారు కనాను దేశంలో అడుగు పెట్టలేకపోయారు? ఎందుకు వారి జీవితంలో ఉన్న లోపం ఏమిటి? దాని ద్వారా మనము నూతన నిబంధన సంఘమైన మనము నేర్చుకోవడానికి దృష్టాంతములేమిటి అనే విషయాన్ని కొద్దిసేపు దేవుని సన్నిధిలో ఈ రాత్రి మనము ధ్యానించే ప్రయత్నం చేద్దాం. చూడండి, దేవునికి ఇష్టడుగా ఉండడము అనేది చాలా ప్రాధాన్యమైన విషయం, ప్రాముఖ్యమైన విషయం. దేవునికి ఇష్టడుగా లేకపోతే దేవుడు వారిని అంగీకరించడం కుదరదు. మరి దేవునికి ఇష్టడుగా ఉండడం ఎలాగా? ప్రార్థన చేయాలా? బైబిల్ చదవాలా? సమయానికి మందిరానికి వెళ్ళాలా? లేకపోతే ఏం చేయాలి అసలు దేవునికి ఇష్టడుగా బ్రతకాలి అంటే అని చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. కానీ ప్రాథమికంగా ఒక విషయాన్ని ఈ రాత్రి మనం నేర్చుకునే అవకాశం మనకు దొరికింది. ఒక విషయం మనకు చాలా ప్రాముఖ్యమైనది. ముఖ్యంగా అవే ఆ ప్రాథమికమైన ఆ విషయాన్ని చాలామంది దాటిపోయి ఇబ్బందుల పాలు అవుతున్నట్లుగా చాలామంది జీవితాల్లో పరిశీలించడం జరిగింది. చాలామందికున్న బాధ కూడా అదే. అయితే ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడును గాక. గమనించండి, పరిశుద్ధ గ్రంథంలోంచి ఒక మాటను మనం చూద్దాం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుదాం ఒకసారి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 6వ వచనము.
చూడండి, అక్కడ ఇదే ఇష్టమును గురించిన సంగతి చాలా స్పష్టంగా ఆయన మాట్లాడినట్టు మనం చూడగలుగుతాం. విశ్వాస వీరుల జాబితాని అక్కడ మాట్లాడుతూ, ఆ పట్టికను అక్కడ మాట్లాడుతూ ఇలా చెప్తున్నాడు. ఒకసారి చూద్దాం, ఒకసారి నేను చదువుతాను. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు, తన్ను వెదుకు వారికి ఫలము దయచేవాడనియు నమ్మవలెను గదా. గమనించండి, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టంగా బ్రతకడం సాధ్యం కాదంట. దేవునికి ఇష్టంగా జీవించడం అసాధ్యము అంటాడు. అసాధ్యము అంటే అర్థం ఏంటంటే అస్సలు కుదరదని అర్థం. అసలు కుదరదు. దేవునితో సంబంధం మాత్రమే కాదు, దేవునికి ఇష్టంగా బ్రతకాలి అని ఒకవేళ నువ్వు ఆశపడితే చాలామంది కోరుకుంటారు, ప్రార్థన చేస్తారు, ప్రభువా నీకు ఇష్టమైన విధంగా నీ చిత్త ప్రకారం నీ ఆలోచన చొప్పున నేను నడుచుటకు సహాయం చేయమని అడుగుతూ ఉంటారు. మంచిది. కానీ ఎలాగో ఇష్టంగా జీవించడం అని అడిగితే ప్రాథమికమైన విషయం ఏమిటంటే బైబిల్ చెప్తుంది విశ్వాసము కలిగి ఉండుట. సార్ మేము విశ్వాసం కలిగి ఉండే కదా మందిరానికి వస్తున్నాం, విశ్వాసం కలిగి ఉండే కదా ప్రార్థన చేస్తున్నాం, విశ్వాసం కలిగి ఉండే కదా మేము బ్రతుకుతున్నాం అని చాలామంది చాలాసార్లు అనుకుంటారు. తప్పు కాదు, అది వాస్తవమే. కానీ దేవుడు అంటున్నాడు, విశ్వాసం యొక్క స్థాయిని చెప్తూ ఉన్నాడు. చూడండి, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. అవును, ఇక్కడ ఒకసారి మనం గమనిస్తే వారు అరణ్యములో ఇష్టంగా లేనందువల్ల వారు రాలిపోయారంట. వారు అక్కడ మరణించారు. వారు అక్కడ నాశనం అయిపోయారు. ఎందుకు వారు నాశనం అయిపోయారు అంటే వారికి లోపం ఒకటి ఉంది. ఏమిటో తెలుసా? విశ్వాసం లేకపోవడం. మన జీవితాల్లో చాలాసార్లు ఆలోచిస్తూ ఉంటాం, నిజంగా విశ్వాసానికి అంత శక్తి ఉందా, విశ్వాసం అంత శక్తి కలిగిందా అని మనం ఆలోచించేవారు కూడా ఉంటారు. కానీ విశ్వాసము లేకుండా దేవునితో సంబంధం పెట్టుకోవడం కుదరదు. దేవునితో సంబంధాన్ని కొనసాగించుకోవడం అస్సలు కుదరదు. ఒకసారి ఆలోచిద్దాం. అదే దేవుని పరిశుద్ధ గ్రంథంలోంచి ఒక మాటను చూద్దాం. చూడండి ఒకసారి, సంఖ్యాకాండము 14వ అధ్యాయము, సంఖ్యాకాండము 14వ అధ్యాయములో ఒక మాటను మీకు నేను చూపిస్తాను. ఏం జరిగింది అక్కడ అనే విషయాన్ని ఒకసారి మనం చూద్దాం. సంఖ్యాకాండము 14వ అధ్యాయము, ఇక్కడ మనం గమనించినట్టయితే 13 అంతా చెప్తూ వస్తాడు. 13లో వీరు కనాను దేశాన్ని వేగు చూడడానికి వెళ్ళారు. కనాను దేశంలో ఉన్న పంటలేమిటి, కనాను దేశంలో ఉన్న పరిస్థితులు ఏమిటి, ఆ పరిసరాలు ఏమిటి, అక్కడున్న ప్రజలు బలవంతులా, ఎలాంటి వారు, వారి స్థితి ఏమిటి, అక్కడున్న పరిస్థితులు, వాతావరణము, విధానం ఏమిటి, రాజ్యాలు ఏమిటి, ఇండ్లు ఏమిటి, అన్ని విషయాలు చూడ్డానికి ఒక గోత్రానికి ఒకరి చొప్పున 12 మందిని పంపించారు అక్కడికి, కనాను దేశాన్ని పరిశీలించడానికి. వారు కనాను దేశానికి వెళ్ళారు. వెళ్ళి ఆ దేశమంతా సంచారం చేశారు. సంచారం చేసి తిరిగి మరలా వీరున్న ప్రదేశంలోకి వచ్చారు. వీరున్న ప్రదేశంలోనికి వచ్చి వారు వీరికి చెప్తూ ఉన్నారు, వీరికి ఆ సమాచారాన్ని అందిస్తూ ఉన్నారు. వీరికి ఆ సమాచారాన్ని బోధిస్తూ ఇలా చెప్పారు. ఏమని తెలుసా? ఇదిగో మేము అక్కడ వెళ్ళాము, చూసాము, ఆ దేశము చాలా మంచిది, ఆ దేశంలో పాలు తేనెలు ప్రవహిస్తాయని దేవుడు చెప్పాడు. అది నిజమే. అక్కడ చాలా అద్భుతమైన పంటలు ఉన్నాయి, పెద్ద పెద్ద గృహాలు ఉన్నాయి అని బాగా చెప్పారు. ఇందులో 2 భాగాలుగా విడిపోయారు. ఇద్దరు, కాలేబు, యెహోషువ, వీరిద్దరేమో ఒక భాగంగా, అంటే ఒక సమాచారాన్ని తెచ్చిన వారిగా, మిగతా 10 మంది ఒక సమాచారాన్ని తెచ్చిన వారిగా అక్కడ మనకు కనబడతారు. ఈ యొక్క 10 మంది తెచ్చిన సమాచారం ఏమిటంటే అక్కడున్న పంటలు బాగున్నాయి, అన్నీ బాగున్నాయి, కానీ ఒక సమస్య ఉంది. అదేమిటంటే అక్కడ ఉన్నత దేహులు ఉన్నారు, మనకంటే చాలా బలవంతులు ఉన్నారు అక్కడ. ఎంత బలవంతులు అంటే వారి దృష్టికి మా దృష్టికి మేము మిడతల వలె వారి దగ్గర కనబడ్డాం. వారు ఖచ్చితంగా మనల్ని తినేసేంత బలవంతులు అని వారు చెప్పారు. చూద్దాం ఆ మాటను కూడా. 13వ అధ్యాయము 32. మరియు వారు తాము సంచరించి చూసిన దేశమును గూర్చి ఇశ్రాయేలులతో చెడ్డ సమాచారము చెప్పి, మేము సంచరించి చూసిన దేశము
తన నివాసులను భక్షించు దేశము. దానిలో మాకు కనబడిన జనులందరూ ఉన్నత దేహులు. అక్కడ నెఫీలీల సంబంధులైన అనాకి వంశపు నెఫీలీలను చూచితిమి. మా దృష్టికి మేము మిడతల వలె ఉంటిమి, వారి దృష్టికిని అట్లే ఉంటిమి. మీరు గమనించండి. ఇప్పుడు ఒక్కసారి మనం ఆగి ఆలోచన చేద్దాం. ఈ 10 మంది ఇచ్చిన సమాచారం ఏమిటంటే, వారి ఉన్నత దేహాన్ని చూశారు, వారికి ఉన్న బలాన్ని చూశారు, వారి స్థితిని చూశారు, వారు ఎలాంటి బలశౌర్యం కలిగిన వారో వీరు చూశారు. కానీ అక్కడ ఒక సంగతి మర్చిపోయారు. వీరు ఎర్ర సముద్రం చీల్చబోట చూశారు. ఎర్ర సముద్రం మధ్యలోంచి వీరు కాలినడకన దాటిన వారు వీళ్ళు అంతేకాకుండా బయటకు వచ్చిన తర్వాత ఆకాశం నుంచి మన్నా కురిపించబడుతుంటే దాన్ని భుజించిన వారు వీరు. అంతేకాకుండా ఇంకేం చేశారు వీరు? ఐగుప్తులో దేవుడు చేసిన ఆశ్చర్యములన్నీ చూశారు వీరు. దేవుడు వారి బానిసత్వం నుంచి వారిని విడిపించిన సంగతి చూశారు. ఎన్నో అద్భుతాలు, ఎన్నో ఆశ్చర్యాలు, ఎవరు కూడా ఇక ఎప్పుడు జరగవు అన్న ఆ స్థితిలో ఉన్న అద్భుతాలు వీరు చూశారు. చూసి కూడా వీరు ఏం చేశారు? ఇక్కడికి వచ్చినాక ఆ సముద్రం కంటే గొప్ప అని అనుకుంటున్నారు వీళ్ళు. అంతేకాదు, వీరు ఫరో కంటే గొప్పవారు వీరు అని చెప్తున్నారు. ఒక మాటలో చెప్పాలంటే, ఇంకా మాట్లాడితే వీళ్ళు ఏమంటారు తెలుసా? దేవుణ్ణి గూర్చిన ఆలోచనే పక్కన పెట్టారు, దేవుని గూర్చిన ధ్యాసనే పక్కన పెట్టారు, దేవుళ్ళో ఉన్న శక్తి సామర్థ్యాలను విడిచిపెట్టారు. వీరు దేవునికి భయపడాల్సింది విదిలిపెట్టి ఎన్నో అద్భుతాలు చూసిన వీరు ఏం చేశారు తెలుసా? వీరు ఆ మనుషులకు భయపడడం మొదలుపెట్టారు, ఆ మనుషుల్లో ఉన్న బలాన్ని చూడడం మొదలుపెట్టారు. మీరు గమనించండి, వీరికి ఏమీ లేదు. ఆలోచించండి, దేవుడు ఏమి చేయగలడో వీరు ఆలోచించలేదు. రెండవది, దేవుడు ఎంత శక్తి సామర్థ్యాలు కలిగిన వాడో వీరు నమ్మలేదు. వీరు దేవుని మీద విశ్వాసాన్ని స్థిరంగా పెట్టుకోలేక వీరేం చేశారు? దేవుణ్ణి చిన్నగా చేసి ఆ ప్రజల్ని గొప్పవారిగా చూపిస్తున్నారు. అది తీసుకొచ్చి 10 మంది, ఎక్కువ మంది వీరే కాబట్టి వీరు వచ్చి చెప్పిన సమాచారాన్ని ఇక్కడున్న ప్రజలందరూ నమ్మేశారు. గమనించండి, వీరేం ప్రకటించారు? దేవుని విశ్వసించలేదు, ఆ విశ్వాసాన్ని ప్రకటించలేదు. కానీ దేవుణ్ణి పక్కన పెట్టేసి ఆ మనుషుల్ని చూసి అవిశ్వాసాన్ని ప్రకటించారు. విశ్వాసము లేని మూర్ఖ తరపు లక్షణాలను వీరు ప్రకటించారు. మీరు ఆలోచించండి. ఈరోజు మీరు గమనించాల్సిన విషయం, ఇక్కడ నుంచి మనం ఒక మంచి పాఠాన్ని నేర్చుకునే అవకాశం మనకుంది. చాలా జాగ్రత్తగా మనం ఆలోచన చేద్దాం. ఆ తర్వాత 14వ అధ్యాయం మొదటి వాక్యంలో మనం చూస్తే, అప్పుడు ఆ సర్వ సమాజం ఎలుగెత్తి కేకలు వేసెను, ప్రజలు ఆ రాత్రి ఎలుగెత్తి ఏడ్చిరి, మరియు ఇశ్రాయేలందరూ మోషే అహరోనులపై సనుగుకొనిరి. ఆ సర్వ సమాజము, అయ్యో, ఐగుప్తులో మేమేలా చావలేదు, ఈ అరణ్యమందు మేమేలా చావలేదు, మేము కత్తివాత పడునట్లు యెహోవా మమ్మును ఈ దేశంలోనికి ఎలా తీసుకొని వచ్చాను, మా భార్యలు మా పిల్లలు కొల్లపోదురు, తిరిగి ఐగుప్తునకు వెళ్ళుట మాకు మేలు కదా అని వారితో అనిరి. వారు, మనము నాయకుణ్ణి నియమించుకొని ఐగుప్తునకు తిరిగి వెళుదామని ఒకరితో ఒకరు చెప్పుకొనిరి. మీరు గమనించండి ఒకసారి. ఇక్కడ వారు తెచ్చిన ఆ సమాచారాన్ని బట్టి వీరు ఏడవడం మొదలుపెట్టారు. వీరి గుండె అవిసిపోయింది. వీరి సమాచారములో ఉన్న ఆ స్థితిని వీరు చూశారు. మీరు ఆలోచించండి, ఈ 10 మంది దేవుని యొక్క మహత్కార్యాలను విశ్వసించలేదు. ఎన్నో అనుభవించారు, ఎన్నో ఆశ్చర్యాలు చూశారు, ఎన్నో గొప్ప కార్యాలు చూశారు, ఎన్నో ఉన్నతమైన క్రియలు చూశారు. కానీ ఆ యొక్క సంగతిని వీరు అనుభవించలేకపోయారు. వీరు దాన్ని జ్ఞాపకం కూడా ఉంచుకోలేదు. ముందు అప్పుడున్న పరిస్థితిని చూసి వీరు ఈ ప్రజలకి అవిశ్వాసాన్ని ప్రకటించారు, భయాన్ని ప్రకటించారు, లేదా ఇంకా భయంకరమైన ఒక పరిస్థితిని వీరు ప్రకటించారు. మీరు జాగ్రత్తగా ఆలోచించండి. ఈ రాత్రి మనం గమనిస్తే, చాలా శ్రద్ధగా మనం చూసినప్పుడు వీరు అవిశ్వాసాన్ని ప్రకటించి వారిలో ఉన్న బలాన్ని పూర్తిగా బలహీనపరిచారు. ఒకసారి ఆలోచించండి. చూసి వీరు ఏమంటున్నారు తెలుసా? మోషే మీద సనుక్కున్నారంట, దేవుని మీద సనుక్కున్నారు. అంతేకాదు, ఇంకో నాయకుడిని పెట్టుకొని మరలా ఐగుప్తుకు వెళ్ళిపోదాం అనుకుంటున్నారు. ఎటుపోయింది వీరి విశ్వాసం? ఎటుపోయింది వీరి ధైర్యం? ఎటు వెళ్ళింది వీరి పరిస్థితి? వీరు దేవునితో ఆనుకోవలసిన పరిస్థితి ఎటువైపు వెళ్ళింది? ఒక్కసారి ఆలోచించండి. అయితే అంతేకాకుండా మన కిందికి చదివినట్టయితే ఇంకా 2 ఉన్నారు కదా, కాలేబు, యెహోషువ. వారు ఏమన్నారో ఒక మాట మనం చూద్దాం. 8వ వచనం.
7వ వచనం నుంచి మనం చూస్తే అప్పుడు 6వ వచనం, అప్పుడు దేశము సంచరించి చూసిన వారిలో నుండి నూను కుమారుడగు యెహోషువయు యెఫున్నె కుమారుడగు కాలేబును బట్టలు చింపుకొని ఇశ్రాయేలుల సర్వ సమాజంతో మేము సంచరించి చూసిన దేశము మిక్కిలి మంచి దేశము, యెహోవా మన యందు ఆనందించిన ఎడల ఆ దేశములో మనలను చేర్చి దాన్ని మనకిచ్చును, అది పాలు తేనెలు ప్రవహించు దేశము. మీరు గమనించండి, ఇక్కడ ఏం చెప్తున్నాడు? దేవుడు మనలో ఆనందిస్తే ఆ దేశం ఇస్తాడు. మరి ఎట్లా ఆనందిస్తాడు, ఎట్లా ఇష్టపడతాడు, ఎట్లా మనము ఆయన్ని సంతోషపెట్టిన వారుగా ఉంటాము అంటే ఒకే ఒక మాట ఏంటో తెలుసా? ఏమి జరిగినప్పుడైనా సరే, ఎట్లాంటి పరిస్థితి మీదొచ్చి పడ్డా సరే, నా దేవుడు బ్రతికించుటకు సమర్థుడు. ఒకవేళ బ్రతికించకపోయినా పర్లేదు, కానీ నా దేవుణ్ణి నేను బాధ పెట్టను, నా దేవుణ్ణి నేను ఇబ్బంది పెట్టను, నా దేవుడు నా విషయములో బాధపడేటట్టుగా నేను ఉండను అనే ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు, ఆ తీర్మానంలో మనం వెళ్తున్నప్పుడు, అది పక్కన ఏమీ జరగని, ఏమైనా సంభవించని మనకు సంబంధం లేదు. మన దేవుడు సర్వశక్తిమంతుడు. నువ్వు నమ్మితే, నీ తండ్రిని నీవు నమ్మి ఎలాగైతే తండ్రి వెనకాల నడుస్తావో, నీ తల్లిని నువ్వు విశ్వసించి ఎలాగైతే తల్లి వెనకాల నడుస్తావో, ఎలాగైతే ఒక స్త్రీ వివాహం చేసుకున్నప్పుడు తల్లిదండ్రులను విడిచి భర్తను ఎలా వెంబడిస్తుందో నమ్మకంతో, విశ్వాసంతో, అలాగే గుర్తుపెట్టుకోండి, మన దేవుణ్ణి అంతకంటే ఎక్కువగా విశ్వసించాల్సింది పోయి వీరేం చేశారు? విశ్వసించలేదు. దేవుడు అందుకని ఆనందించలేదు. గమనిద్దాం. పాలు తేనెలు ప్రవహించు దేశము మెట్టుకు మీరు యెహోవా మీద తిరగబడకుడి, ఆ దేశ ప్రజలకు భయపడకుడి, వారు మనకు ఆహారమగుదురు, వారి నీడ వారి మీద నుండి తొలగిపోయెను, యెహోవా మనకు తోడైనాడు, వారికి భయపడకుడు అనిరి. ఆ సర్వ సమాజము వారిని రాళ్లతో కొట్టి చంపవలనని చూశారంట. గమనించండి, వాళ్ళు ఏం చేస్తున్నారు? ఈ సంగతి అంతా చెప్పి మన దేవుడు వారిని మనకు అప్పగిస్తాడు అని చెప్పారు నూను కుమారుడైన యెహోషువ, కాలేబు వారిద్దరు కూడా. మీరు గమనించండి, యెహోషువ, కాలేబు విశ్వాసం కలిగి ఉన్నారు. అందుకని దేవుడు వారిని ప్రేమించాడు, దేవుడు వారిని ఇష్టపడ్డాడు, దేవుడు వారి యందు సంతోషించాడు. కానీ మిగతా 10 మంది విషయంలో దేవుడు చెప్పిన మాట ఏంటో ఒకసారి చూద్దాం. యెహోవా 11వ వచనం, ప్రత్యక్ష గుడారంలో 10వ వచనం, ప్రత్యక్ష గుడారంలో యెహోవా మహిమ ఇశ్రాయేలులకు అందరికి కనబడెను. యెహోవా, ఎన్నాళ్ళ వరకు ఈ ప్రజలు నన్ను అలక్ష్యం చేయుదురు? ఎన్నాళ్ళ వరకు నేను వారి చేసిన సూచక్రియలన్నిటినీ చూచి నన్ను నమ్మకయుందురు? ఇప్పుడు గమనించండి, వారి మధ్యలో నేను చేసిన సూచక్రియలను చూసి అనుభవించి ఎన్నాళ్ళ దాకా వీరు నమ్మకుండా ఉంటారు? ఇంకా అవిశ్వాసాన్ని ఎన్నాళ్ళు వీరు ప్రకటిస్తారు? ఎన్నాళ్ళు వీరు ఇంకా అవిశ్వాసంలో కొనసాగుతూ ఉంటారు అని దేవుడు ప్రశ్న వేస్తున్నాడు. మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించండి. అంటే మొదటి స్థానము, దేవునికి ఇష్టమైన స్థితి ఏంటో తెలుసా? విశ్వాసం ఉంచుట. ఏ పరిస్థితిలో విశ్వాసం ఉంచుట? శద్రక్, మేషక్, అబేద్నెగోల ఎదుట అగ్నిగుండము భయంకరంగా మండుతుంది. ఆ భయంకరంగా మండుతున్న అగ్నిగుండం ఎదుట వారు మాట్లాడిన మాట తెలుసా? నెబుకద్నెజరు, నీ విషయంలో మేము భయపడం, మీకు సమాధానం చెప్పవాలన్న చింత కూడా మాకు లేదు. మా దేవుడు ఈ మండుచున్న అగ్నిగుండంలోంచి తప్పించుటకు సమర్థుడు. ఒకవేళ తప్పించకపోయినను మేము చనిపోతాం, కానీ అవిశ్వాసాన్ని చూపించాం. మా దేవునికి మేము ద్రోహం చేయం, మా దేవుని మాటను మేము నిర్లక్ష్య పెట్టాం, మా దేవుని ఆజ్ఞను మేము చిన్నగా చేయం, మా దేవుని చిన్న బుచ్చం మేము చనిపోతాం. అవసరమైతే మా దేవుడు రక్షించడానికి సమర్థుడు. ఒకవేళ రక్షించకపోయినా పర్లేదు, దాని విషయంలో మేము తప్పుగా మాట్లాడాం. గమనించండి, ఆ విశ్వాసం వారిని ఏం చేసింది తెలుసా? ఆ అగ్నిగుండము చల్లేరేటట్టుగా చేసింది. ఈరోజు అలాంటి విశ్వాసం కలిగిన వ్యక్తులు కావాలని ప్రభు చూస్తున్నాడు.
ఈ రాత్రి మీరు ఆలోచించండి. ఇంకొక 2-3 వచనాలు నేను మీకు చూపించి ఆ తర్వాత దేవుని దగ్గర మనం నేర్చుకున్న సంగతులు ఏంటో నేను మీ ముందు చెప్తాను. ఒకసారి చూద్దాం. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 12వ వచనాన్ని ఒకసారి చూద్దాం. అక్కడ కూడా ఈ విషయం చాలా అద్భుతంగా అపొస్తలుడైన పౌలు హెబ్రీ సంఘానికి చెప్పినట్టుగా మనం చూడగలుగుతాం. చూద్దాం ఒకసారి 3వ అధ్యాయము 12వ వచనం. సహోదరులారా, జీవం గల దేవుని విడిచిపోనట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవని యందైనా ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్త పడుడి. తీసుకోవాల్సిన జాగ్రత్త ఒకసారి ఆలోచించండి. విశ్వాసము లేని దుష్ట హృదయం ఎప్పుడు వస్తుందండి? ఒకటి, దేవుడు చేసిన కార్యాలు మర్చిపోయినప్పుడు, దేవుడు చేసిన ఆశ్చర్య క్రియలను బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం మానేసినప్పుడు, దేవుని ఎదుట కృతజ్ఞత కలిగి ఆయన ఎదుట సాగిల పడలేనప్పుడు దేవుని విషయంలో విశ్వాసం మన దగ్గర నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. దేవుడు ఎన్నో మేలు చేశాడు, ఎన్నో అద్భుతాలు చేశాడు, ఎన్నో సవాలు కలిగిన కార్యాలు చేశాడు. ఇది యొక్క లోకంలో ఎవరు కూడా అర్థం చేసుకోలేరు, వారు గుర్తుపట్టలేనంత ఉన్నతమైన, వారు ఎన్నడూ చూడలేనన్ని అద్భుత ఆశ్చర్య కార్యాలు చేశాడు నీ జీవితంలో, నా జీవితంలో, మనందరి జీవితంలో. మనంతటా మనం వెళ్ళి యేసయ్యను నమ్ముకోలేదు. ఏ రోజు కూడా యేసయ్య దగ్గరికి వెళ్ళి మనం ప్రార్థన చేయలేదు. కానీ ఆయనే మన దీనస్థితిని చూసి మన దగ్గరికి వచ్చాడు, మనల్ని ప్రేమించాడు, మన పట్ల దయ చూపించాడు ఆయన. ఒకసారి ఆలోచించండి, దేవుడు ఎంత శక్తి కలిగిన వాడు. ఇక్కడ అంటాడు, మీరు అలాంటి దుష్ట హృదయం ఏదైనా కలిగి ఉంటే దయచేసి మానుకోండి. ఆ దుష్ట హృదయం వల్ల దేవునికి మనం దూరం అయిపోయే ప్రమాదం ఉంది, దేవునికి మనం దూరంగా వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. ఏం జరిగిందో తెలుసా అండి మీకు? ఒకసారి చూద్దాం. కీర్తనల గ్రంథంలో ఒక మాట చూద్దాం. 106వ కీర్తనలో ఒక మాట చూద్దాం. 106వ కీర్తన 21 నుంచి చదువుతాం. 106వ కీర్తన 21వ వచనం. ఐగుప్తులో గొప్ప కార్యములను, హాము దేశములో ఆశ్చర్య కార్యములను, ఎర్ర సముద్రము యొద్ద భయము పుట్టించు క్రియలను చేసిన తమ రక్షకుడైన దేవుణ్ణి మరిచిపోయిరి. తమ రక్షకుడైన దేవుణ్ణి వారు మరిచిపోయి అప్పుడు ఆయన, నేను వారిని నశింపజేసేదనెను. అయితే ఆయన వారిని నశింప చేయకుండానట్లు ఆయన కోపము చల్లార్చుటకై ఆయన ఏర్పరచుకున్న మోషే ఆయన సన్నిధిని నిలిచి అడ్డుపడెను. వారు రమ్యమైన దేశమును నిరాకరించిరి, ఆయన మాట నమ్మకపోయిరి. ఏమైంది? ఆయన మాట విశ్వసించింది. ఈరోజు నువ్వు విశ్వసించగలుగుతున్నావా? ఈరోజు నువ్వు నమ్మగలుగుతున్నావా? ఈరోజు మన నమ్మిక ఎలాగుంది గమనించండి. ఈరోజు మనము ఆయన మీద పూర్ణంగా ఆధారపడుతున్నామా? ఎన్నో ఆశ్చర్యాలు చూస్తున్నాం, ఎన్నో అద్భుతాలు చూస్తున్నాం, ఎన్నో మహత్కార్యాలు చూస్తున్నాం, ఎన్నో 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 లెక్కకు మించిన కార్యాలు మనం చూడగలుగుతున్నాం. మనం ఎంతవరకు ఆయన విశ్వసించగలుగుతున్నాం? ఎంతవరకు ఆయన మీద మనం ఆధారపడి వెళ్ళిపోగలుగుతున్నాం? చాలా జాగ్రత్తగా ఆలోచించండి. విశ్వాసం అనే పదాన్ని చాలామంది చాలా చిన్నగా చూస్తారు, చాలా తక్కువగా అర్థం చేసుకుంటారు. గమనించుడు, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టంగా బ్రతుకుట ఎవరి వలన కాదు. ఇంకొక మాట కూడా చూద్దాం, చివరి మాట. గలతీ పత్రికలో ఒక మాట చూసి ముగించేద్దాం. 5వ అధ్యాయము, గలతీ పత్రిక 5వ అధ్యాయము. 5వ అధ్యాయము 6వ వచనం నేను చదువుతాను. యేసుక్రీస్తు నందుండు వారికి సున్నతి పొందుట ఏమీ లేదు, పొందకపోట ఏమీ లేదు, కానీ ప్రేమ వలన కార్యసాధకమగు విశ్వాసమే ప్రయోజనకరమగును. చాలా జాగ్రత్తగా మీరు గమనించండి. ప్రేమ ద్వారా కలిగే విశ్వాసమే మనకు ప్రయోజనకరము. గమనించండి, ఏం కావాలా? ప్రేమతో కూడిన విశ్వాసం. చూడండి, విశ్వసించినప్పుడు దేవుని కోసం ఏ కార్యమైనా చేయగలుగుతాం. విశ్వసించినప్పుడే దేవుని కోసం మనం నిలబెట్టబడగలుగుతున్నాం. విశ్వాసం లేకుండా దేవుని సంతోషపెట్టడం అసలు కుదరదు, అసాధ్యం అది అని హెబ్రీ 11:6 మనతో మాట్లాడుతుంది. తర్వాత మనం వచనాలు చూస్తే 11వ అధ్యాయం మొత్తం చదివితే విశ్వాసం ద్వారా వారు శూరకార్యాలు చేశారు. అంటే అర్థం ఏంటో తెలుసా? నా దేవుడు ఇంతకు మునుపు గొప్ప కార్యాలు చేశాడు. ఈ ప్రపంచము ఇక నీ జీవితంలో నీకు మనుగడ లేదని చెప్పినప్పుడు ఆ పరిస్థితులు మార్చివేసి దేవుడు గొప్ప కార్యాలు చేశాడు.
మరి ఆ గొప్ప కార్యాలు చేసిన ఆ దేవుడు ఇప్పుడు నా ముందున్న ఎలాంటి పర్వతాన్నైనా ఆయన చెదురు భూమిగా చేయగలడు కదా. ఎంత భయంకరమైన పరిస్థితినైనా నా దేవుడు మార్చివేయగలడు కదా. ఎంత భయంకరమైన పరిస్థితినైనా నా జీవితంలో ఆయన మార్చివేయగలడు. ఒకవేళ మార్చివేయలేకపోయినా ఒకేసారి చచ్చిపోతాను. 10 సార్లు చనిపోయే అవకాశం లేదు కదా. ఒకేసారి చనిపోతాను కనుక ఆయన కోసం చనిపోయినా పర్వాలేదు, ఆయన కోసం ప్రాణం పెట్టినా పర్వాలేదండి అని ఒక ఖచ్చితమైన నిర్ణయం తీసుకున్నప్పుడు నీ మీద దాడి చేస్తున్న శత్రువు సిగ్గుపడి వెళ్ళిపోతాడు. నీ మీద దాడి చేస్తున్న అపవాదికి ఇంకా అవకాశం దొరకదు. ఎందుకంటే నీ విశ్వాసము ఉన్నత స్థాయికి వెళ్ళిపోతుంది, నీ విశ్వాస స్థాయి బలంగా మార్చబడుతుంది. దావీదు కూడా గొలియాతు మీదికి యుద్ధానికి వెళ్ళినప్పుడు దావీదు జ్ఞాపకం చేసుకుంది ఏంటో తెలుసా? నా దేవుడు సింహం ఒకటి, ఎలుగుబంటి ఒకటి మంద మీదకి వచ్చినప్పుడు నేను వాటిని ఒట్టి చేతితో చంపేశాను. అప్పుడు నా దేవుడు సహాయం చేశాడు. సున్నతి లేని ఈ ఫలిష్తీయుడు అవి ఏమీ మాట్లాడకుండా వచ్చి మందలో గొర్రెను తీసుకుని వెళ్ళడానికో మేకపిల్లని తీసుకుని వెళ్ళడానికి వస్తే వాటిని చంపేయగలిగాను. వీడు వ్యతిరేకంగా మాట్లాడాడు. వాటికంటే వీడు బలవంతుడే, కానీ నా దేవుడు అంతకంటే బలవంతుడు. వాటికంటే వీడు బలవంతుడే, కానీ నా దేవుడు వీడి ప్రాణము నా చేతిలో ఇవ్వగలడు. వీడి తలను తెగవేయడానికి నాకు బలం ఇస్తాడు. నేను బలహీనున్నే, కానీ నా దేవుడు అప్పుడు బలం ఇచ్చాడు, ఇప్పుడు కూడా బలం ఇస్తాడు. నేనంటాను ఈరోజు గుర్తుపెట్టుకో, నీకు ఎన్ని సమస్యలున్నా, ఎన్ని ఇబ్బందులున్నా, ముందు జరిగిన కార్యాలను జ్ఞాపకం చేసుకొని విశ్వాసం కలిగి కొనసాగు. నీ యొక్క ఈ మనది కూడా ఈ యొక్క ఐగుప్తు దేశంలోంచి కనాను వారు చేస్తున్న ప్రయాణం వంటి ప్రయాణమే. ఈ లోక యాత్ర కొనసాగిస్తున్నప్పుడు ఇదంతా అరణ్య యాత్ర. అరణ్య యాత్రలో ఏ సహాయము దొరకదు, ఎవరు సహాయం చేయరు, ఎవరు కూడా మన విషయంలో ఆలోచించరు. గమనించండి, ఈ అరణ్య యాత్రలో మనము చిట్ట చివరికి పరమకణాన్ని చేరే వరకు గమనించండి, చాలా జాగ్రత్త కలిగి, విశ్వాసం కలిగి, దేవుణ్ణి ఆనుకొని, ప్రాణప్రియుడైన యేసయ్యను ఆనుకొని, వాక్యమును ఆనుకొని, వాక్యపు వెలుగులో సంఘముతో అంటుకట్టబడి ప్రేమ, ఐక్యత, సహవాసము, సహాయము ఇలా కలిగి కొనసాగలిగినప్పుడు మన జీవితంలో దేవుడు చేసే కార్యాలు ఆశ్చర్యంగా ఉంటాయి. కాబట్టి రాత్రి దేవుని సన్నిధిలో ఉన్న దేవుని బిడ్డలందరినీ నేను కోరుకుంటున్న విషయం ఏంటో తెలుసా? విశ్వాసములో బలపడండి. డబ్బు లేదా ఆయన ఇస్తాడు, ఆరోగ్యం లేదా ఆయన మీరు నమ్ము ఆయన ఇస్తాడు. ఇయ్యకపోయినా పర్లేదు, ఆయన చిత్తం అలాగుంటే అలాగే చేసేద్దాం. ఎందుకంటే మనల్ని సృష్టించిన వాడు మనకు దొరికాడు. మనం సృష్టించిన వాటిని వెంబడించి తండ్రి, అబ్బా, నాయనా అని బ్రతిమలాడుతూ వెళ్ళిపోయాం ఇప్పటిదాకా. కానీ విషయం తెలుసా? నిన్ను తయారు చేసిన నీ తండ్రి నీకు దొరికాడు. నిన్ను తయారు చేసిన నీ తండ్రి నీకు దొరికాడు కనుక ఆ తండ్రి సర్వశక్తిమంతుడు నీ జీవితంలోనే ఊహకు మించిన గొప్ప కార్యాలను చేశాడు, ఇక ముందు కూడా చేస్తాడు. నిన్ను విడిచిపెట్టడు, విడువని ఎడబాయని దేవుడు కనుక ఖచ్చితంగా నీ జీవితంలో కార్యం చేస్తాడు. నిన్ను విడిచిపెట్టడు కనుక దయచేసి ఎంత దినాల్లో నీ విశ్వాసాన్ని బలంగా తయారు చేసుకో. నీ విశ్వాసం అంతకంతకు వర్ధిల్లేటట్టుగా చేసుకో. అద్భుతం జరిగితేనే విశ్వాసం కాదు, నీ అద్భుతం జరుగుతుంది అని నమ్మడమే కాదు, జరగకపోయినా సరే నా దేవుని దగ్గర నుంచి నేను ఒక్కడు కూడా వెనక్కి తగ్గను. అప్పుడు దేవుడు సర్వశక్తిమంతుడని ప్రపంచానికి రుజువు చేయబడుతుంది. యోబు అంటాడు, ఆయన దగ్గర నుంచి మేలును మాత్రమే అనుభవిస్తామా, కీడును అనుభవించుట మన పని కాదా అని అంటాడు. ఆ మాట అపవాది గుండెని చీల్చివేసింది. ఆ తీర్మానం అపవాదిని రెండుగా చీల్చిపడేసింది. ఇంకేమి చేయడానికి మైండ్ పనిచేయలేదు అపవాదికి, శత్రువుకి ఇంకేం పనిచేయలేదు. గమనించండి, ఈ రాత్రి దేవుని సన్నిధిలో ఉన్న ప్రేమ దేవుని బిడ్డలారా, నీవు బలమైన విశ్వాసం కలిగిన వాడివి కావాలి. విశ్వాస వీరుల జాబితాలో నీ పేరు ఉండాలి. సంగమా, మీ పేరు ఉండాలి. బిడ్డలందరూ మీ పేరు ఉండాలి. వింటున్న వారందరికీ కూడా ఆ పేరు ఉండాలి. జీవ గ్రంథంలో నా పేరు లిఖించబడాలి అంటే కావలసింది పరిపూర్ణ విశ్వాసం. ఆ విశ్వాసంలోంచే పరిశుద్ధత, పవిత్రత, అలాగే పరిపూర్ణత, అంతేకాదు ఆశీర్వాదము, దీవెన అన్నీ పుట్టుకొస్తాయి. కానీ దేవుడు చేసిన మేళ్లను జ్ఞాపకం చేసుకున్నప్పుడు విశ్వాసం పుట్టుకొస్తుంది. అందుకే రోమపత్రికలో అపొస్తలుడైన పౌలు మాట్లాడుతూ అంటాడు, ఏమని తెలుసా? ఇదిగో వినుట వలన విశ్వాసం కలుగుతుంది. దేవుని మాటలు వింటూ ఉంటే విశ్వాసం కలుగుతుంది. ఎందుకంటే దేవుడు చేసిన కార్యాలు వింటున్నా కొద్దీ నా జీవితంలో కూడా దేవుడు ఆ కార్యాలు చేయగలడు కదా అనిపిస్తుంది. కాబట్టి
నువ్వు గమనించు, నువ్వే స్థితిలో ఉన్నా నా దేవుడు నిన్ను లేపి బలపరిచి ఉన్నత స్థితిలో పెట్టడానికి ఇష్టపడుతున్నాడు. కాబట్టి దేవుని మాటలు విన్న ప్రతి బిడ్డ కూడా ఆలోచించండి. వారి వలె మనం నశించిపోకూడదు, వారి వలె పాడైపోకూడదు, వారి వలె నాశనం అయిపోకూడదండి. మనము దేవునికి ఇష్టలుగా బ్రతకాలి, దేవుని చిత్తం చేసిన వారికి బ్రతకాలి, దేవుడు ఇష్టము అని చెప్పే విధంగా మనం కొనసాగాలి. గమనించండి, అదంతా మనము మన జీవితంలో అవిశ్వాసులుగా మార్చబడకూడదని ఆ సంభవాన్ని ఇక్కడ అపొస్తలుడైన పౌలు పాత నిబంధనలో రాపిచ్చారు మోషే ద్వారా. అలాగే అంతేకాకుండా కొత్త నిబంధనలో దాన్ని మరొక్కసారి జ్ఞాపకం చేసి నూతన నిబంధన సంఘానికి హెచ్చరికగా దృష్టాంతముగా దేవుడు రాయించాడు. కాబట్టి విశ్వాసంలో బలపడాలి, విశ్వాసంలో స్థిరంగా తయారవ్వాలి. అలా తయారైనప్పుడు మన జీవితంలో ఏది ఆశిస్తామో, ఏది కోరుకుంటామో, ఏది ఇష్టపడతామో, ఏది చేయాలనుకుంటున్నామో దేవుడు వాటన్నిటినీ ఆయన దయచేస్తాడు. అంటే మన ఉద్దేశం అంతా పరమ కనాను చేరాలి. దేవుడు మన పక్షంగా ఉండడానికి ఇష్టపడుతున్నాడు కనుక దేవుడు అలాగూ మన జీవితంలో కార్యం చేయనట్లుగా ఆయనకు అప్పచెప్పుకుందాం. ఆయన సర్వశక్తిమంతుడు, నీ పట్ల కార్యం చేస్తాడు. అట్టి కృప దేవాది దేవుడు మనకందరికీ అనుగ్రహించినట్లుగా ఆయనకి ఇష్టంగా ఆయన నచ్చే విధంగా ఆయనకు ఇష్టమైన వారిగా మనం బ్రతకాలి. అందుకే వారు అవిశ్వాసంలోకి వెళ్ళారు కనుక వారు ఇష్టమైన వారిగా కాలేదు, వారు ఇష్టంగా లేరు కనుక ఆయన వారిని సంహరించాడు. కేవలం మీరు గమనించండి, 20 లక్షల కాల్బలం బయటికి వెళ్ళింది ఐగుప్తు దేశంలోంచి ఇంచుమించు. మీరు ఒక మాట ఆలోచించండి, అక్కడికి వెళ్తే యెహోషువ కాలేబు మాత్రమే ఉన్నారు. యెహోషువ కాలేబు మాత్రమే వెళ్ళారు ఏ వాగ్దాన దేశంలోకి. మనం కూడా అవిశ్వాసంలో వెళ్ళకుండా ఇంకా బలమైన విశ్వాసంలో దేవుడు నాతో ఉంటే చాలు, దేవుడు నడిపిస్తే చాలు, అది ఏమైనప్పటికీ ఆయన నడిపిస్తాడు, అన్యాయస్తుడు కాదు అన్న నమ్మకంతో, ఆ విశ్వాసంతో ఆయన సన్నిధిలో ఆయన మహిమ కోసం కొనసాగి బలపరచబడుదుముగాక. అటు కృప మీ అందరికీ దేవాది దేవుడు అనుగ్రహించి దీవించి బలపరచునుగాక. ఆమేన్.